తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బ్రదర్, మరో 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉండబోతుంది ఏపీ ఎలక్షన్స్? ఒకవైపు ఏమో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. ఇంకోవైపు వైసీపీ వాళ్ళేమో మేమే అధికారంలోకి వస్తాం, 170 నియోజకవర్గాలు గెలుస్తాం అంటున్నారు. ఎట్లా ఉండబోతుంది అంటారు? అన్న వార్ వన్ సైడ్ అన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుటుంబాలు ఎన్ని గొడవలు చేసినా, ఏం చేసినా రాబోయేదే జగన్ గవర్నమెంటే. అది ప్రతి ఒక్కరికే తెలుసు. అంటే రాబోయేది జగన్ గవర్నమెంట్ అన్నారు. ఎట్లా వస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఎందుకంటే టీడీపీ జనసేన గతంలో అంటే విడివిడిగా పోటీ చేసాయి, ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నాయి. ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఒక మాట కూడా అన్నారు, ఎలక్షన్స్ కోసం కుటుంబంలో కూడా కుట్రలు పన్ని చీలుస్తున్నారు, కుటుంబాన్ని కూడా సపరేట్ చేస్తున్నారు అనేసి అయితే జగన్మోహన్ రెడ్డి కాకినాడ మీటింగ్లో అయితే కామెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ మైనస్ కావా జగన్మోహన్ రెడ్డికి? ఇప్పుడు శర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయడం కావచ్చు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి మైనస్ కాదా? అవన్నీ మీరు మైనస్ ఎలాగనుకుంటుంటారు అన్న? ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు సింగిల్గా వస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఎన్ని కుట్రలు చేసుకోండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జగన్ గారు ఒకవేళ రారు అనడానికి, ఆయన రాకపోతే ఇంత ప్రజాదరణ ఎందుకు ఉంటుందన్న? ఒకప్పుడు 2014 నుంచి 19 వరకు ఎట్లా ఉంది? ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక సర్టిఫికేట్ చేసుకోవాలంటే మనం ఎన్నాళ్ళు, ఇంచుమించు ఒక 1 వీక్ నుంచి 10 డేస్ పట్టేది. అది ఇంక పెన్షన్లు కంటే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. అదే ఈరోజు అసలు ఫస్ట్ వచ్చిందంటే వెంటనే ఇంటికి తీసుకొచ్చి మరీ పెన్షన్లు ఇస్తున్నారు. అటువంటిది ఎంఆర్ఓ ఆఫీస్ సచివాలయంకి వాలంటీర్, అసలు మనం ఏం చేయాల్సిన పని లేదు. వాలంటీర్కి ఇన్ఫార్మ్ చేస్తే వాలంటీరే మన దగ్గరకు వచ్చి డేటా తీసుకొని మరి అన్నీ చేస్తున్నారు. ఎంత డెవలప్మెంట్ అయ్యింది. అసలు డెవలప్మెంట్ లేదు అని అపోజిషన్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ప్యాకేజీ రాకముందు విడిపోయారు, మళ్ళీ ప్యాకేజ్ వచ్చాక కలిశారు, మళ్ళీ ప్యాకేజ్ వచ్చింది, మళ్ళీ విడిపోయినట్టుగా యాక్ట్ చేస్తారు అంటున్నారు. కానీ ఇప్పుడు చూడండి, పవన్ కళ్యాణ్ అనేవాడు బీజేపీకి వెళ్ళాలా, కాంగ్రెస్కి వెళ్ళాలా, లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేయాలో తెలియట్లేదు, అయోమయంలో ఉన్నాడు. అటువంటిప్పుడు ఏంటంటే మనం స్ట్రైట్ ఫార్వర్డ్, ఎవరు అన్ని కలిసినా, ఎవరు ఇప్పుడు షర్మిలమ్మ అంటున్నారు, షర్మిలమ్మ ఎటు వెళ్తారు అనేది ఆవిడ ఇష్టం, మనం దాన్ని డిసైడ్ చేయలేం. ఎందుకంటే వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారు అనేది వాళ్ళని మనం జడ్జ్ చేయలేము, వాళ్ళని మనం డిసైడ్ చేయలేము కూడాను. ఎందుకంటే అంతే, దానికి మనం ఇంకేం చెప్పలేం. కానీ ఎవరు ఎన్ని కుట్రల పని వచ్చేది మాత్రం జగన్ గారు గవర్నమెంట్ అని. అంటే ఇప్పుడు శర్మిల వేరే పార్టీకి వెళ్ళడం వల్ల ఇద్దరు కూడా వైఎస్ఆర్ కుమారుడు ఇద్దరు వారసులే కాబట్టి, ఇంకా వైసీపీ ఓటు బ్యాంక్ కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓటేసారు కాబట్టి వాళ్ళంతా చీలిపోయే అవకాశం లేదా? ఓట్లు సపరేట్ అయ్యే అవకాశం లేదా? దానివల్ల అడ్వాంటేజ్ ఎవరికి ఉందంటారు మరి? అన్న ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చిన్న పాయింట్ అన్న. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ఆర్ గారిని చూసి ఓటేశారు అన్నారు. అది ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చూశారు. 19లో ఒక ఛాన్స్ ఇస్తాము, ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూశారు. ఇప్పుడు ఎక్కడ కూడాను వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, కానీ మళ్ళీ వైఎస్ఆర్ పేరు అక్కడ రావట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క సంక్షేమ పథకం పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడ కూడాను జగన్ గవర్నమెంట్ అంటారు, కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటలేదు. ఎక్కడన్నా వైఎస్ఆర్ని మించిపోయాడు అంటారు. తండ్రిని మించిన తనయుడు అంటున్నారు. ఇంకంతకు మించి ఇంకేం కావాలన్నా. ఇంకోటి ఏంటంటే, అసలు రాజశేఖర రెడ్డి గారు ఏవైతే పెట్టాలనుకుంటున్నారో, తర్వాత గాంధీ కన్నా కళల గ్రామ స్వరాజ్యం అనేది ఇప్పుడు వచ్చిందన్న. సచివాలయం ద్వారా నీకు ఏ ఒక్క పని కావాలని సచివాలయంలో సింపుల్గా అయిపోతుంది. అంటే ఓకే, సంక్షేమ పథకాలు చేస్తున్నారు, అందుతున్నాయి, ఓకే, దాని వరకు ఓకే. కానీ జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ పైన ఇప్పుడు దెబ్బపడే అవకాశం లేదు. క్రెడిబిలిటీ పైన ఏదైతే ఉందో, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు అంటున్నారు. అన్న తల్లికి చెల్లికి అన్నారు. ఇప్పుడు మీరు అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. ఇట్లనే అన్నారు. మొన్న మీరు చూసే ఉంటారు, క్రిస్మస్ రోజు తల్లి కొడుకు కలిశారు. ఏమో రేపు పొద్దున్న అలాగే షర్మిలమ్మ కూడా కలుస్తుందేమో, దానికి మనం ఎలా డిసైడ్ చేయగలం? అది మన చేతిలో లేదు. మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. దాన్ని ఎప్పుడు కూడా మనం డిసైడ్ చేయలేమన్నా. అది అంతే. అది ఎందుకంటే సిచ్యువేషన్ బట్టి ఆటోమేటిక్ బ్లడ్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్లడ్ రిలేషన్ అనేది పాలిటిక్స్ని మించిపోదు. ఎప్పుడు కూడా బ్లడ్ రిలేషన్ అనేది పాలిటిక్స్ని కంపేర్ చేయకండి. ఎందుకంటే పాలిటిక్స్ వేరు, బ్లడ్ రిలేషన్ వేరు. బ్లడ్ రిలేషన్ ఎప్పటికైనా కలుస్తుంది. పాలిటిక్స్లో అలా కలడానికి అవకాశాలు లేవు. అంటే యూత్ మరి నమ్ముతారా? ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చాలా మంది కొత్త న్యూ ఓటర్స్ రాబోతున్నారు. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వైపు ఉంటారా, లేదంటే చంద్రబాబు నాయుడు వైపు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఈ 4.5 ఏళ్ళు అభివృద్ధి లేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు వస్తే సీనియర్ అడ్మినిస్ట్రేటర్, విజనరీ లీడర్ కాబట్టి అటువైపు ఉండే అవకాశం ఉంది. ప్లస్ అడ్వాంటేజ్ పవన్ కళ్యాణ్ కూడా అటువైపు ఉన్నాడు కాబట్టి. అనా ఇప్పుడు మీరు చెప్పారు అభివృద్ధి లేదు అని. 14 నుంచి 19 వరకు అసలు ఎక్కడైనా ఏదైనా ఒక్క గ్రాఫిక్స్ తప్ప ఏమైనా ఉందా? ఈరోజు 19 నుంచి 24 అంటే 23, 24 వచ్చింది. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకు పోయింది.
ఉన్నది 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల్లోన అటు సంక్షేమ పథకాలు, ఇటు అభివృద్ధి అన్నీ గూడాను. ఇప్పుడు ఎళ్లి ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇంతకుముందు 2014 2019 ముందు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు ఎట్లా ఉంది గవర్నమెంట్ స్కూల్స్ అనేవి? ఒకసారి మీరే కంపేరింగ్ చేసుకోండి. వాళ్ళ యూనిఫార్మ్ గానీ, వాళ్ళకి పెట్టే ఫుడ్ గానీ, లేకపోతే వాళ్ళకిచ్చే విద్యా కానుక గానీ, లేకపోతే ఇంకేవైనా ఏ ఒక్క సంక్షేమ పథకం గానీ, లేకపోతే నాడు నేడు స్కూల్స్ డెవలప్‌మెంట్ గానీ, ఇట్లా ఏమైనా చూసుకోండి మీరు. ఒకసారి అది చూసిన తర్వాత అప్పుడు చెప్పండి. డెవలప్‌మెంట్ అనేది అప్పుడుందా? ఇప్పుడుందా? ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. ఏదైనా మనకి అవ్వాలి అనుకుంటే ఇమ్మీడియేట్‌గా వాలంటీర్ ద్వారా ఇమ్మీడియేట్‌గా అయిపోతుంది వర్క్. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ గానీ, లేకపోతే ఒక రేషన్ కార్డ్ గానీ, లేకపోతే ఏదైనా సంక్షేమ పథకం గానీ, ఏదైనా సింపుల్‌గా అయిపోతుంది. ఇంతకుముందు అదే కావాలనుకుంటే ఈ మధ్యలో బ్రోకర్‌లుండేవాళ్ళు. బ్రోకర్ అని మీకు తెలిసే ఉంటది. జన్మభూమి కమిటీ బ్రోకర్‌లు. ఆ బ్రోకర్‌లు కమిషన్ ఇస్తే గాని ఏ ఒక్క పథకం కూడా మనకిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మనకన్నీ కూడా ఇంటికే వస్తున్నప్పుడు ఆయన్ని మించి ఇంకెవరినన్నా వేరే వాళ్ళని ఎందుకన్నా జనాలు ఓట్లేస్తారు? అంటే ఇంతకన్నా గొప్ప మేనిఫెస్టో పెట్టాడు చంద్రబాబు నాయుడు చూసుకుంటే. ఆ మేనిఫెస్టోకి ఆకర్షితులై ఏదంటే జగన్మోహన్ రెడ్డి ఒకరికే అమ్మఒడి ఇస్తున్నాడు. ఆయన ఇద్దరికీ అమ్మఒడి ఇస్తా అని చెప్తున్నాడు. స్త్రీ శక్తి పథకం కింద ప్రతి మహిళకి అకౌంట్‌లో డబ్బులేస్తా అంటున్నాడు. మహిళలకు ఫ్రీ బస్సు అంటున్నాడు. ఇవన్నీ వైపు ప్రజలంతా ఆకర్షితులు అవ్వరా? అన్నా ఒక్క మాట 2014 మేనిఫెస్టో తీయమనండి అన్న చాలు. 2014 మేనిఫెస్టో ఆయన ఏమిచ్చాడు? ఏం చేశాడు? ఇప్పుడు ఏమి ఇవ్వబోతున్నాడు? ఆయన మేనిఫెస్టోని చూపించమనండి. అప్పుడు మాట్లాడమనండి. అసలు మేనిఫెస్టోని అఫీషియల్ వెబ్‌సైట్‌ని డిలీట్ చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇంకా ఆయన కోసం ఇంకేం మనం మాట్లాడతాం? అసలు మేనిఫెస్టోని డిలీట్ చేశారు అంటే ఇంక ఆయనకసల సీన్ లేదు. చేసేది లేదు. అంతా 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు గ్రాఫిక్స్‌తోని మొత్తం నింపేశాడు. ఇంకా బోలెడు స్కాములు లేకపోతే ఎందుకన్నా వచ్చి అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేసి ఇప్పటికీ స్టేల మీద బతుకుతున్నాడు. ఈ ఒక్కసారి గాని సుప్రీంకోర్టు స్టేలు గాని అన్నీ ఫ్రీ వదిలేసిందంటే వెంటనే ఎళ్ళిపోతాడు. మొత్తం ఈ ప్యాకేజీ స్టారు, ఆ పప్పు, ఆ ముసలోడు ముగ్గురు ఎళ్ళిపోతారు లోపలికి. ప్రాబ్లమ్ ఏటి లేదు. అంటే వీళ్ళంతా ఏకమైనా సరే జగన్మోహన్ రెడ్డికి పోటీ లేదంటారా మరి? అన్న జగనన్న ఆల్రెడీ చెప్పాడు. వెంట్రుక గూడా పీకలేరు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎంతమంది కలిసినా ఆయన వెంట్రుక గూడా పీకలేరు. అది మాత్రం పక్కా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ ఉంది. ప్రజాదరణ ఆయన చేసే అభివృద్ధి, ఆయన చేసిన డెవలప్‌మెంట్, ఆయన చేసిన స్కీమ్స్ అన్నీ గూడాను. ప్రతి ఒక్కరు గూడాను పేద ప్రజలు అన్నవారికి ప్రతి ఒక్కరు గూడా ఎళ్తుంది. ఆల్రెడీ మీకు తెలుసు పెత్తందారులు వర్సెస్ పేదలు. ఆల్రెడీ ఇప్పుడు అదే నడుస్తుంది. పెత్తందారులు ఉన్నారు. అందరూ పెత్తందారులందరూ ఒకవైపు ఉన్నారు. పేదవాళ్ళ తరపున నిల్చున్నాడు ఒకే ఒక్కడు, ఒకే ఒక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు.